హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే అనంతపూర్ నుంచి వచ్చి 4 days అయ్యిందండి. వీడియోస్ ముందుకైతే రాలేదు, ఇంకా రావాలనిపించలేదండి. కొంచెం అలా మూడీగానే ఉన్నాను, ఎందుకంటే మా చిన్ని వెళ్ళి ఈ రోజుటికి 15 days అయ్యింది. ఒక 10 days దాటిన తర్వాత ఫీలింగ్ అనిపించింది అన్నమాట, చూడాలని అనిపించింది. ఈరోజు పండగ, అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అండి. పండగ జరుపుకునే వాళ్ళందరికీను. మేమైతే పండగ జరిగిందంటే జరిగింది అన్నట్లుగా ఉంది. మా పాప లేకపోవడంతో అసలు చాలా సింపుల్గా అయిపోయింది అన్నమాట. పండగ వచ్చేసి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పండగ వాతావరణం వేరే ఉంటుంది కదా, అలానేనండి. మా చిన్ని లేకపోయేసరికి చాలా సింపుల్గా, ఏ హడావిడి లేకుండా అలా జరిగిపోయింది ఫస్ట్ బక్రీద్. మా చిన్ని లేకుండా మా ఇంట్లో బక్రీద్ పండగ అయితే జరిగిపోయిందండి. ఇంక ఈవినింగ్ టైం, మార్నింగ్ టైంలో వీడియో తీయలేకపోయాను, హడావిడిలో ఇంకా అదే సరిపోయింది. సలిమా కూడా రాలేదు, వాళ్ళకు కూడా పండగ ఉంటుంది కాబట్టి ఇంక నేనే ఇంట్లో పనులంతా చేసుకోవాలి కాబట్టి వీడియో షూట్ చేసుకోవడం కుదరలేదన్నమాట. ఇంకా కాసేపు ఇలా మాట్లాడొచ్చని, ఈవినింగ్ టైం కదా పోస్ట్ చేద్దాం వీడియో అన్నట్లు వచ్చానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోస్ని ఇంకొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియోని లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి. అలా ఇచ్చినట్లయితే ఇంకొంచెం మాకైతే ఎనర్జీగా ఉంటుందన్నమాట, హ్యాపీగా ఫీల్ అవుతాం వీడియో చూసిన తర్వాత. లైక్ ఇచ్చినందువలన మీకైతే ఏమాత్రం ప్రాబ్లం ఉండదండి. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. ఇంకొంచెం వీడియో కొత్త వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు చీర అయితే ఇది కట్టుకున్నానండి, కాటన్ శారీ. ఇది తీసుకొని కూడా ఒక 10 months అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. బ్లౌజ్ కుట్టుకొని కూడా సుమారుగా చాలా రోజులు అయ్యిందండి. ఇది సెకండ్ టైం ఇలా కాలర్ నెక్ కుట్టుకున్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉంది మార్నింగ్ నుంచి, మనకి అలవాటు లేకపోవడం అన్నమాట. డ్రెస్సెస్ ఉంటాయి కానీ ఇలా టైట్గా ఉండవు కదా మనకు బ్లౌజెస్ ఉన్నట్లు. కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ పర్వాలేదు, బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుందండి. నాకైతే ఇలాంటివి బోట్ నెక్స్ కానీ ఇలాంటివి హై నెక్వి కొంచెం బాగా లైక్ అన్నమాట. ఇప్పుడు నుంచి అప్పుడప్పుడు కొన్ని ఇట్లా కాటన్ శారీస్లోకి కుట్టుకోవాలని అనుకున్నాను. నేనే స్టిచ్ చేసుకున్నానండి, చాలా బాగా వచ్చింది. సింపుల్ శారీనే కట్టుకుంది ఏ సమీరా అనుకుంటారు కదా, సింపుల్గానేనండి. పండగే సింపుల్గా జరిగిపోయింది మాదైతే. ఇంకా కాబట్టి కొత్త చీర ఉంది, నేను అనంతపూర్లో తెచ్చుకున్నాను. నేనైతే షాపింగ్కి వెళ్ళలేదు అనంతపూర్లో, అక్కనే తీసుకొచ్చి పెట్టిందన్నమాట ఇంటికి. ఆమె తెచ్చుకొని ఉంటుంది కదా, దాంట్లో నచ్చినవి నాకు కూడా తీసుకొచ్చింది. మా అమ్మకు తను ఇప్పించింది అన్నమాట. నా చీర అయితే నేనే కొనుక్కున్నాను, అమ్మకేమో తను తెచ్చిపెట్టింది. అదండి, ఇది అమ్మది. బాగుంది, గ్రే కలర్ రెడ్ కలర్ బార్డర్. ఇది నా చీరండి. బ్లౌజ్ కుట్టుకోలేదు, అందుకే కట్టుకోలేదండి. కానీ కట్టుకునే మూడ్ కూడా లేదు. చీరలేవి ఎప్పుడు కొత్తవి ఖచ్చితంగా ఉండింటాయి నా దగ్గరే కాదులేండి. ఇప్పట్లో అందరితో ఖచ్చితంగా కొత్త శారీస్ అయితే స్టాక్ అయితే ఉంటాయి లేడీస్తో. బ్లౌజ్ కుట్టుకోలేదండి, పైన చిన్న బార్డర్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కాదు, ఇది కొంచెం లైట్ మెంతి కలర్ అనుకుంటాను. ఈ కలర్ ఉంది, చిన్న బుట్టాస్ వచ్చాయి. గ్రీన్ కలర్, రామా గ్రీన్ కలర్ అయితే బార్డర్ ఇలా. బ్లౌజ్ కూడా ఇలానే వచ్చింది, బార్డర్ కలరే వచ్చిందండి. కానీ బ్లౌజెస్ ఇందులో స్టిచ్ చేసుకోవాలంటే కొన్ని అయితే సూట్ అవ్వవు, మ్యాచ్ అవ్వవు. ఇందులోదైతే కుట్టించుకోనండి, నేను వేరేది సెట్ చేసుకుంటాను. ఇది తెచ్చుకున్నా కానీ బక్రీద్కి కట్టుకోవాలనుకున్నాను, కానీ బ్లౌజ్ కుట్టుకోలేదు, కట్టుకోవాలనిపించట్లేదు. సింపుల్ చీరతోనే బక్రీద్ పండగ అయితే అయిపోగొట్టేసాం. ఇదండి, పెద్దగా ఏమి కూడా రెడీ అవ్వలేదు నేను. ఇలా జరిగిపోయింది ఈసారి బక్రీద్ మాత్రం గుర్తుండిపోయేలాగా జరిగిపోయింది. ఫీలింగ్ సాడ్ అనిపిస్తుంది. వెళ్ళాలండి, ఒక 2-3 days ఆగిన తర్వాత చిన్నీని చూడడానికి వెళ్ళాలి. అసలు
ఎలా వదిలొచ్చామో అనిపించింది. నాకైతే అది చెప్పడానికి కూడా కుదరట్లేదు, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తీసుకువెళ్ళడం, మనం ఫీజు పే చేయడం, పిల్లల్ని లోపలికి పిలుచుకున్నారు. అప్పుడు లంచ్ టైము తినేశారు. ఇంకా పిల్లలకి కాసేపు కూర్చొని అలా ఉండండి, ఇలా ఉండండి, ఫ్రెండ్స్ కలిసారనమాట. వాళ్ళు వీళ్ళు కొంచెం మాట్లాడి పేరెంట్స్తో నీట్గా నిదానంగా వదిలి రావాలి అని అనుకున్నాము. కానీ మనం ఒకటి అనుకుంటే అక్కడ వేరేలాగా జరిగిందండి. అదే చాలా బాధేస్తుంది నాకు. మా పాపని వదిలొచ్చినప్పటి నుంచి ఇదే బాధలోనే ఉన్నాను నేను. మళ్ళీ వెళ్ళేంత వరకు ఆ బాధ అయితే తీరదు. పోయి వస్తాము ఊరికని కూడా చెప్పలేదండి. ఇది వింత అనుకుంటారు. లంచ్ తినేసి వాళ్ళైతే క్లాస్కి వెళ్ళిపోయారు. మమ్మల్ని పేరెంట్స్ని అందరినీ ఒకసారిగా లంచ్కి పిలిచారు. పిల్లలు వెళ్ళిన తర్వాత పేరెంట్స్తో పాటు కూర్చొని తిననీయలేదు పిల్లల్ని. వాళ్ళ కొంచెం ఫస్ట్ అవర్స్లోనే తినిపించేసి అయితే పంపించేశారు క్లాస్ రూమ్కి. ఆ రోజే అటెండ్ కావాలని అనుకున్నారు. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ దాకా ఉండి పిల్లలకి అలా ఫీజు కట్టేసి రూమ్ అంతా సర్దించేసి పిల్లల్ని అలా బయటికి తీసిపోయి మళ్ళీ ఈవినింగ్ వదిలేసి వచ్చేద్దాం నైట్కి అని మా ప్లానింగ్ ఉండేది. కానీ అక్కడ మా ప్లాన్ ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అలా ఫీజు పే చేసుకున్నారు. పిల్లల్ని ఆఫ్టర్నూన్ క్లాసెస్కి అటెండ్ కావాలని చెప్పారండి. హడావిడిగా అసలు ఇంతమంది మేడం వాళ్ళు, వార్డెన్ మేడం వాళ్ళు అయితే మనల్ని మాట్లాడించట్లేదు అన్నమాట. అందరు అలానే ఉంటే కొంచెం ఫీల్ అవ్వడం ఎక్కువ అవుతుంటుంది, పేరెంట్స్ పిల్లలు కానీ అన్నట్లు. వాళ్ళ ప్లాన్ వాళ్ళదండి, కానీ మన బాధ మనది కదా. ఇంకా చిన్ని తిన్న తర్వాత పోయింది. మేము భోంచేయ కూడా లేదు, ఉంటామనే నేను కూడా అనుకున్నాను, పాప కూడా అనుకోయిందంట. అంత తొందర ఏం వెళ్ళరని. క్లాస్ రూమ్కి పైన అప్ స్టేట్స్లో ఉంటాయి కదా, వెళ్ళిపోయింది. ఇంకా అదే అండి ఇంకా లాస్ట్ అన్నమాట. ఇంకా పోయే రోజే మూడవుట్గా ఉండింది చిన్ని. ఏమి జర్నీలో కూడా ఏం పెద్దగా మాట్లాడలేదు, కొంచెం మూడవుట్గా ఉందన్నమాట. ఇంకెవరికైనా ఉంటుంది కదా ఫస్ట్ టైం ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు పిల్లలకి. అదే అండి, ఎప్పుడైతే వెళ్దామా అని ఉన్నాను. మా ఆయన అయితే వెళ్ళొచ్చాడు, మధ్యలో వీడియో కాల్ కూడా మాట్లాడించాడు. కానీ మనం దగ్గరగా వెళ్ళి మనం డైరెక్ట్గా చూసి వచ్చేంత వరకు ఆ ఫీలింగ్ అయితే ఒక 1 month దాకా ఉంటుంది. ఆ పిల్లలు ఒక 2-3 times వచ్చి వెళ్ళడం, బాగా హ్యాపీగా వెళ్ళొస్తూ ఉంటే మనకు కూడా కుదుట పడతామండి. కానీ ఇలాంటి రోజు వస్తుంది అనుకున్నా కానీ అది బాధ, చాలా బాధలండి. అందరు పేరెంట్స్కి తెలిసిందే, పిల్లలు హాస్టల్లో వదిలిన పిల్లలకి ఇది అయితే ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయక తప్పదు ప్రతి పేరెంట్కి. ఇదండి వీడియో వచ్చేసి బక్రీద్ సందర్భంగా ఇలా వీడియో ముందుకు వచ్చి కొన్ని మాటలు అయితే మాట్లాడాలనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోస్ని చూడండి. సరిగా చూడట్లేదు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు కానీ చూడండి. చాలామంది నేనే కొంచెం ఫంక్షన్లకి వెళ్ళినా చూసిన వాళ్ళు వీడియోస్ చూస్తున్నాం అనే చెప్తారు. మళ్ళీ అందరికీ చాలామంది రిలేటివ్స్ ఉన్నారు మాకైతే. వాళ్ళు చూసినా కూడా, వాళ్ళందరూ చూసి లైక్ చేసినా కూడా పర్వాలేదండి, బాగా వైరల్ అవుతుంది వీడియో వచ్చేసి. మరి ఎందుకు చూడట్లేదో అర్థం కాలేదు. కానీ చూడండి ఫ్రెండ్స్, చూసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇదండి నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. మావాడైతే లియాస్ అయితే ఉన్నాడు. ఇంకా ఒక 1 month ఉంటుంది కాలేజీకి పిలిచడం అయితే. మగపిల్లలు ఎక్కడండి ఇంట్లో ఉంటారు. ఇంకా కొంచెం కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాడు. వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే గ్రౌండ్ కానీ బయటకు వెళ్ళిపోతారు కదా పిల్లలు. ఇంట్లో ఉండి బోర్ అనిపిస్తుంది. నేనే కొంచెం టైమింగ్ మంచిగా సెట్ చేసుకోవాలి దేనిపైన. ఇలా వీడియోస్ ముందుకే బాగా చేయాలని అనుకుంటున్నాను. ఎలాంటి వీడియోస్ చేయాలా, కొంచెం మంచిగా ఛానల్ని అయితే ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను మామూలుగా ఇలా డే వ్లాగ్స్ పెడితే అంతగా రీచ్ అవ్వట్లేదు. నేను చేయదలుచుకునేది అదేనండి, టైలరింగ్ వీడియోస్ అయితే చేయొచ్చు. మంచిగా కుట్టేవి కూడా చాలానే పెండింగ్ ఉన్నాయి నావైతే క్లాతెస్. కుట్టేటప్పుడు వీడియో మంచిగా తీయాలండి. నేను ఇంకా 2 క్యారీ అయితే చేయలేను అన్నమాట, 2 బ్యాలెన్స్ చేయలేను, వీడియో తీస్తూ స్టిచ్ చేయడం కదా, కాబట్టి అది కుదరదు. కుకింగ్ వీడియోస్ అంటే ఇంకా పెద్దగా ఇప్పుడైతే చాలామంది ప్రొఫెషనల్గా
ఒక మంచి చెఫ్లే పెడుతున్నారండి వంటల వీడియోస్ అయితే. ఇంకా మనమేం పెద్దగా చూడట్లేదు, ఇంట్రెస్ట్ చేయట్లేదు. అప్పుడప్పుడైతే మధ్యలో పెడుతున్నానులేండి నేను కూడా. నేను ఇంట్లో ఏదైనా చిన్న డిఫరెంట్గా చేసినవి అలా షార్ట్ రూపంలో పెడుతూనే ఉన్నాను. ఇంకా కొంచెం బ్యూటీ టిప్స్ కానీ ఇలాంటివి ఏవైనా పెట్టాలనుకున్నాను, హెల్త్ టిప్స్ కానీ చెప్పడం. ఎలాంటివి పెడితే మంచిగా రీచ్ అవుతాయో జనాల్లోకి, అది కూడా కామెంట్ రూపంలో ఒక ఫ్రెండ్కి చెప్పినట్లు సజెషన్ చేయండి. చూద్దాం, అలా కూడా ట్రై చేస్తాను. మేము చేసేవి అవే కదా, ఇప్పుడు అందరూ షార్ట్స్ రీల్స్ మీద పడ్డారండి, చూడ్డానికి అవే ఇంట్రెస్ట్ చేస్తున్నారు. అందరితోనైతే కుదరదు కదా, కాదు కూడా, అవ్వదు కూడా. అలా రీల్స్ చేయడము, సినిమా డైలాగులు చెప్పడం నాతోనైతే అయ్యే పని కాదు, అవి సూట్ కూడా కావు మనకు. కాబట్టి నేను చేసే వీడియోస్ ఇవేనండి, చూసి ఇలాంటి వాటిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను చెప్పదలుచుకున్నది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండి. ఎలా ఉందో నా బ్లౌజ్, నాకు సెట్ అయిందా లేదా అన్నది కూడా చెప్పండి. బాయ్ అండి, బాయ్ బాయ్.